బాగున్నావా? సో నా స్క్రీన్లో చూస్తే ఒక ఏపీఐ ఉంది. లోకల్ హోస్ట్ 8080 files/4 అని చెప్పింది. నేను ఒక పని చేస్తా, సెండ్ కొడుతా. ఇక్కడ చూస్తే ఇక్కడ ఒక కంట్రోలర్లోకి వచ్చింది, గెట్ మ్యాపింగ్ ఫైల్స్ ఐడి. ఈ ఐడి లోపల వాల్యూ ఉంది. దీన్ని మనము రిటర్న్ చేస్తున్నాం. ఓకే, దీన్ని మనం రిటర్న్ చేస్తున్నాము, మనకు డైరెక్ట్గా వచ్చేసింది. ఇదంతా బాగానే ఉంది, దట్ ఈస్ వెల్ అండ్ గుడ్. ఓకే, ఇప్పుడు చూసినట్లయితే ఈ ఎండ్ పాయింట్ చూసినట్లయితే ఇది లోకల్ హోస్ట్ 8080 అనేది మన సర్వర్. ప్రస్తుతానికి ఇది ఏంటిది? లోకల్ హోస్ట్. లెట్స్ సే లైక్ ఫ్యూచర్ లోపల నేను ఒక సర్వర్ లోపల డిప్లాయ్ చేశా. సర్వర్ లెట్స్ సే లైక్ సంథింగ్ లైక్ AP1 డాట్ సంథింగ్ లైక్ id.com. ఓకే, ఇట్లా ఒక సర్వర్ లోపల డిప్లాయ్ చేస్తాం. ఓకే, సో సర్వర్ లోపల డిప్లాయ్ చేసిన తర్వాత నా ఎండ్ పాయింట్ ఏమవుతుంది? files/4 అని వస్తుంది. ఓకే, గుడ్. ఈ ఫైల్స్ అనేది నీ ప్రాజెక్ట్ రిలేటెడా అంటే జనరిక్ కీవర్డ్ కదా ఫైల్స్ అనేది. చాలా ఇప్పుడు నా ప్రాజెక్టే కాకుండా ఇంకో ప్రాజెక్ట్ కూడా వాళ్ళు ఫైల్స్ వాడతారు. వాళ్ళు ఫైల్ ఇన్ఫర్మేషన్ తెచ్చుకుందాం అనుకుంటున్నారు. ఈ ఫైల్ ఐడి అనేది పంపించాలి, డేటా తెచ్చుకుంటున్నారు. ప్రతి ప్రాజెక్ట్ లోపల ఫైల్స్ అనేది ఉంటుంది, ఇన్ఫర్మేషన్ పంపించుకుంటున్నాడు, ఆ ఐడి పంపించుకుంటూ డేటా తెచ్చుకుంటున్నాడు. ఓకే, కానీ ఈ సర్వర్ లోపల డిప్లాయ్ అయినప్పుడు నీ ఒక్క అప్లికేషన్ డిప్లాయ్ అవుతుందా ఈ సర్వర్ లోపల అంటే నో. ఎందుకు? సర్వర్ అనేది చాలా పెద్దది. దానికి ఒక 500 GB ఆఫ్ ర్యామ్ ఉంటుంది, 2 TB 3 TB చాలా పెద్దది ఉంటుంది. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే లెట్స్ సే లైక్ సమ్ 20 అప్లికేషన్స్ డిప్లాయ్ అయినాయి అనుకుందాం. ఓకే, 20 అప్లికేషన్స్. దీనిలో జావా బేస్డ్ కొన్ని ఉంటాయి, పైథాన్ బేస్డ్ కొన్ని ఉంటాయి అనుకుందాం. ఓకే, ప్రతి ఓడు ఫైల్స్ వాడతారు, దాంట్లో వెస్ట్ ఏపీఎస్లో ఫైల్స్ వాడతారు. ప్రతి ఓడికి ఫైల్ ఇన్ఫర్మేషన్ తెచ్చుకోవడానికి ఫైల్స్ ఐడి అని చెప్పి పెట్టుకుంటారు. సో సర్వర్ లోపల అంటే మన యూఆర్ఎల్ ఏంటిది ప్రస్తుతానికి? ఇది కదా యూఆర్ఎల్. ఓకే, దీన్ని తీసుకుంటా. ఓకే, తీసుకొనేసి ఇక్కడ పెడితే నేను యూఆర్ఎల్ ఇక్కడ పెడితే నాకు ఇక్కడ ఇది ఉంది కదా యాప్ ID1 అని చెప్పి / సో ఈ లోకల్ హోస్ట్ని తీసుకొని ఇక్కడ పెట్టేస్తా. ఓకే, సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే 1 సెకండ్, app1.id.com ఇట్లా. ఓకే, ఇట్లా అయినాక ఫైన్, బాగానే ఉంది చూడ్డానికి. కానీ 20 అప్లికేషన్స్ ఉన్నప్పుడు ఈ 20 కూడా ఇదే సార్ట్ ఆఫ్ యూఆర్ఎల్ ఉంటుంది కదా, అంతేనా కదా? యూఆర్ఎల్ ఇదే ఉంటుంది. ఓకే, అంటే సరే 4 ప్లేస్లో 5 ఇచ్చిండు, 6 ఇచ్చిండు, ఆర్ఎల్స్ సమ్ యూఐడి ఇచ్చిండు, ఫైన్. ఓకే, అయితే ఈ యూఆర్ఎల్ అనేది నీ అప్లికేషనే అనే గ్యారంటీ ఏంటిది? నీ అప్లికేషన్కి పోవాలని గ్యారంటీ ఏంటిది? ఎందుకంటే 100 ఉంటాయి. అప్పుడు యూఆర్ఎల్ అనేది అంబిక్విటీ అవుతుంది కదా. అది అంటే యూఆర్ఎల్ అనేది యూనిక్గా ఉండదు కదా. అంటే దీన్ని ఆర్గనైజ్ ఇప్పుడు ఎవరిది ఇది తప్పు? సర్వర్ది తప్ప కాదు. ఎందుకంటే సర్వర్ పెద్దది కాబట్టి అన్ని అప్లికేషన్స్ దాంట్లోనే ఉంటాయి కాబట్టి సర్వర్ది తప్పు కాదు, ఇది మనది తప్పు. ఎందుకంటే మన యూఆర్ఎల్ అనేది యూనిక్గా పెట్టుకోకపోవడం మనది తప్పు. దానికోసమే మనకేంటిది అంటే కాంటెక్స్ట్ పాత్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఈ కాంటెక్స్ట్ పాత్ ఏం చేస్తుందంటే మన అప్లికేషన్స్కి ఒక పాత్ అనేది ఇస్తే అంటే ఇవన్నీ నా అప్లికేషన్ రా బాబు అని చెప్పి చెప్తే దానివల్ల ఏమవుతుందంటే అవి యూనిక్గా ఉండడానికి స్కోప్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు చూస్తే నీకు ఎప్పుడైతే స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ రన్ అవుతుందో నువ్వు కన్సోల్లోకి వెళ్ళి చూస్తే ఇక్కడ స్టార్టెడ్ టామ్కట్ అప్లికేషన్ 8080 కాంటెక్స్ట్ పాత్ / అంటున్నావు. ఇదే ప్లేస్లో నేను ఏం చేస్తా అంటే దీన్నే తీసుకునేసి కాంటెక్స్ట్ పాత్ / కాడ నా అప్లికేషన్ లెట్స్ లైక్ ఐడిసి అనుకుందాం. ఓకే, ఐడిసి / ఫైల్స్ అని ఇస్తే ఎంత బాగుంటుంది అంటే ప్రతి ఓడు 20 అప్లికేషన్స్కి 20 ప్రాజెక్ట్స్కి 20 ప్రాజెక్ట్స్కి ఒక నేమ్ ఉంటుంది కదా, వాడు నేముని చిన్నగా ఇచ్చుకుంటే ఎంత బాగుంటుంది. సో అందుకే ఈ కాంటెక్స్ట్ అనేది యూజ్ అవుతుంది, ఈ కాంటెక్స్ట్ పాత్ అనేది యూజ్ అవుతుంది. ఓకేనా, దీన్ని ఎట్లా సెట్ చేయాలి అంటే వెరీ సింపుల్ అబ్బా. అప్లికేషన్ ప్రాపర్టీస్లోకి వెళ్ళేసి
సింపుల్గా సర్వర్ డాట్ సర్వ్లెట్ డాట్ కాంటెక్స్ట్ పాత్ అని ఇచ్చేసి లెట్స్ సే లైక్ స్లాష్ ఐడిసి అంట, నా ప్రాజెక్ట్ ఐడిసి అనుకుని చెప్తున్నా. ఓకేనా, ఇది నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ గూగుల్ బై చేసినా వస్తుంది. హౌ టు సెట్ కాంటెక్స్ట్ పాత్ అని చెప్పినా వస్తుంది. బట్ ఆ కాన్సెప్ట్ తెలియాలి, అసలు మనం ఎందుకు అది ఇవ్వాలి అనే కాన్సెప్ట్ తెలియడం చాలా ఇంపార్టెంట్. ఓకేనా, సో ఇప్పుడు రన్ అవుతుంది నా గ్యాడిల్ ప్రాజెక్ట్ అనేది రన్ అవుతుంది. ఇప్పుడు చూస్తే సింపుల్గా చూస్తే 8080 కాంటెక్స్ట్ పాత్ ఐడిసి అనేది ఉన్నది. ఇప్పుడు నేనేం చేస్తా, ఇక్కడ ఐడిసి స్లాష్ ఫైల్స్ అని ఇస్తా. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఐడిసి స్లాష్ ఫైల్స్ అనేది ఇస్తా. ఇప్పుడు నాకు చాలా సింపుల్గా మళ్ళీ సేమ్ రన్ అవుతుంది, యాస్టీస్ రన్ అవుతుంది. కానీ దీనివల్ల నాకు ఏం యూజ్ అవుతుంది అంటే, మల్టిపుల్ అప్లికేషన్స్ సర్వర్లో డిప్లాయ్ అయినా నా యూఆర్ఎల్ అనేది యూనిక్గా ఉండడానికి స్కోప్ అనేది ఎక్కువ చేసుకున్నా. ఇదే మనకు కాంటెక్స్ట్ పాత్ యొక్క మెయిన్ ఉద్దేశం. సో యూఆర్ఎల్ ఆర్గనైజేషన్, నీ యూఆర్ఎల్ని ఆర్గనైజ్ చేయడానికి యూజ్ అవుతుంది. దీనివల్ల ఏమవుతుంది అంటే, ఇప్పుడు సెక్యూరిటీ కాన్ఫిగరేషన్స్, ఇప్పుడు సర్వర్లో డిప్లాయ్ అవుతుంది, నీ అప్లికేషన్కి కొన్ని సెక్యూరిటీ కాన్ఫిగరేషన్స్ ఇవ్వాలి అన్నప్పుడు వీళ్ళు ఈ కాంటెక్స్ట్ పాత్ ఇచ్చేసి వాళ్ళు సెక్యూరిటీ కాన్ఫిగరేషన్స్ చేయడం కానీ, రివర్స్ ప్రాక్సీలు సెట్ చేయడం కానీ, ఇవన్నీ చాలా ఈజీ అవుతాయి దానికోసం. సో కాంప్లికేట్ చేయొద్దు అనుకున్నప్పుడు ఈ సింపుల్ సెట్టింగ్ చాలా యూస్ అవుతుంది. ఓకేనా, హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఈ పాత్ను పెద్ద ఆలోచించాల్సిన అవసరం లేదబ్బా. ఈ పాత్ అనేది ఎట్లా పెట్టాలనేది నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు. సింపుల్, ఇది సర్వ్లెట్ కాంటెక్స్ట్. సింపుల్గా గూగుల్కి పో, చాట్ జీపీటీకి పో, అడిగేసే డైరెక్ట్ దాన్ని అడిగేసాయి, బాసు నేను అసలు ఎట్లా పెట్టాలి ఈ అనేది నువ్వు అడిగేసాయి. కాంటెక్స్ట్ పాత్ని ఎట్లా పెట్టాలి, కాంటెక్స్ట్ పాత్ స్ప్రింగ్ బూట్ వాడే ఇస్తాడు సింపుల్గా. దీనిలో మల్టిపుల్ వేస్ కూడా ఉంటాయి, నేను ఈజియెస్ట్ వే చెప్పిన బేసిక్గా. ఓకేనా, ఇగో అప్లికేషన్ ప్రాపర్టీస్లో పెట్టేసుకో, వాడే ఇస్తాడు. మనము మెయిన్ ఫైల్ నుంచి కూడా మనము పెట్టుకోవచ్చు, నువ్వు చూస్తే పెట్టుకోవచ్చు మెయిన్ ఫైల్ నుంచి కూడా. బట్ ఐ డోంట్ థింక్ దట్ ఈస్ అ ఫీజిబుల్ ఆప్షన్. ఓకేనా, హోప్ మీకు ఇది అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.